విద్యుత్ విష్ణం విద్యుత్ వే ఛానల్కి స్వాగతం. నా పేరు బసవరాజు. నేను ఒక ఎలక్ట్రికల్ కన్సల్టెంట్ని. విద్యుత్ విష్ణం విద్యుత్ వే ఛానల్కి స్వాగతం. నిన్న వారణాసి మూవీ లాంచ్లో రాజమౌళి గారు నేను దేవుని నమ్మను అని ఒక ఫ్లోలో డైలాగ్ వదిలేశాడు. అసలు ఈ గొడవ ఏంటి? వీళ్ళకున్న సమస్య ఏంటి? బాగా గొప్పగా సాధించి ఏదో పెద్ద చేంజ్ తీసుకొని వచ్చి ఒక ఇండస్ట్రీని షిఫ్ట్ చేసిన వాళ్ళు, ఒక పద్ధతిలో ఉన్న ఇండస్ట్రీని ఇంకొక పద్ధతికి షిఫ్ట్ చేసిన వాళ్ళు జనరల్గా ఇలా మాట్లాడుతూ ఉంటారు. వీళ్ళ సమస్య ఏంటంటే, వీళ్ళు ఏదైతే సంకల్పం చేసినారో ఆ సంకల్పము సక్సెస్ అయ్యింది. సక్సెస్ అయిన తర్వాత సో ఇక్కడ దైవబలం ఏముంది? అది నా సామర్థ్యం కదా, నా సామర్థ్యాన్ని నేను పెట్టినా సక్సెస్ అయినాను, ఇక్కడ దేవుడితో నాకేంటి పని, దేవుడు ఏం చేసినట్టు ఇక్కడ అనే అహంకారంతో ఇలా మాట్లాడుతుంటారు. రామ్ గోపాల్ వర్మ, రాజమౌళి, అల్లు అర్జున్, ప్రకాష్ రాజ్, ఇలాంటి వాళ్ళు దేవుని నమ్మరిల్లు. దేవుని నమ్ముతున్నట్టు యాక్టింగ్ చేస్తూ ఉంటారు. ఎందుకంటే ఇక్కడ ఉన్నది ఎక్కడైతే వాళ్ళకి డబ్బులు వస్తున్నాయో ఆ డబ్బులు వచ్చేదంతా దేవుని నమ్మే వాళ్ళు ఇస్తున్నారు కాబట్టి యాక్టింగ్లు చేస్తూ ఉంటారు. అసలు మనం వీళ్ళని ద్వేషించడం మానేసి అసలు ఏం జరుగుతుంది, ఎందుకు ఇలా బిహేవ్ చేస్తున్నారని ఆలోచిస్తే, వీళ్ళ గొడవ ఏంట్రా బాబు అంటే, వాళ్ళ సామర్థ్యం ఉంది, ఆ సామర్థ్యాన్ని 100% ఎఫర్ట్స్ పెడుతున్నారు, రిజల్ట్ వస్తుంది. సో ఇక్కడ దేవుడి ప్రమేయం ఏం లేదనుకుంటున్నారు. మీకన్నా తోపులు, మీకన్నా గొప్ప సామర్థ్యం ఉన్న వాళ్ళు చాలామంది ఈ సృష్టిలో వచ్చి చాలామంది వెళ్ళిపోయారు. వాళ్ళ దైవబలం లేక వెళ్ళిపోయి ఉండొచ్చు. ఆ దైవబలం లేక వాళ్ళ సామర్థ్యం బయటపడక వెళ్ళిపోయిన వాళ్ళే ఎక్కువ మంది ఉంటారు. మీలాంటి వాళ్ళు 10 మంది ఉంటే వాళ్ళంటి వాళ్ళు 90 మంది ఉంటారు. సో ఎక్కడో మీ చేసుకున్న పూర్వజన్మలో పుణ్యం వల్ల, లేదంటే మీ పెద్దలు చేసుకున్న పుణ్యం వల్ల మీరు సక్సెస్ అవుతున్నారు. దైవబలం మీకు తోడైంది. ఆ విషయం మీకు తెలియట్లేదు. మేము నమ్ముతున్నాం, మీరు మిమ్మల్ని నమ్మమని ఉద్దేశం కాదు నాది, మిమ్మల్ని నమ్మించే ప్రయత్నం చేయట్లేదు. నేను నమ్మే వాళ్ళ గురించి చెప్తున్నాను. నమ్మే వాళ్ళకి ఈ విషయం తెలియాలి కదా, అసలు ఏంటి ఇక్కడ దేవుడు నమ్మే వాళ్ళకి కూడా ఇలాంటి డౌట్ రావచ్చు కదా, వీళ్ళు అలా అంటున్నారంటే నిజమేనేమో అనే డౌట్ రావచ్చు. దీనికి బెస్ట్ ఉదాహరణ నేనే. ఇండియాలో ఒక ఎలక్ట్రికల్ టెక్నాలజీని డెవలప్ చేసి ఎట్టి పరిస్థితుల్లోనూ షార్ట్ సర్క్యూట్ యాక్సిడెంట్స్ అవ్వకుండా నేను డిజైన్ చేస్తాను. మీరు కావాలనుకున్న ఎలక్ట్రికల్ యాక్సిడెంట్లు అవ్వవు, చేయాలనుకున్నా కూడా మీరు చేయలేరు. నాకు ఇన్సూరెన్స్ క్లెయిమ్ అవుతుంది, నేను యాక్సిడెంట్ చేసుకుంటానంటే కుదరదు, నేను కూడా చేయలేను. అంత అడ్వాన్స్డ్ డిజైన్ చేసిస్తున్నాను. నేను 100 మంది కస్టమర్లు కలిస్తే ఒకరో ఇద్దరు వర్క్ ఇస్తారు నాకు. ఏదైనా ఒక చోట 2 చోట్ల వర్క్ వస్తే డబ్బులు సరిగా రావు. ఎక్కడ 100 మంది కస్టమర్లో నాకు 10% పేమెంట్ సరిగా ఇచ్చి నా మీద గుడ్ విల్తో నన్ను అప్లాడ్ చేసే కస్టమర్స్ దొరుకుతున్నారు నాకు. అంత మాత్రాన దేవుడు లేడని, నాకు సామర్థ్యం ఉంది, నాకు సామర్థ్యం తగ్గట్టుగా అవకాశాలు రావట్లేదు, నేను దేవుడిని ద్వేషించమంటావు ఏంటి? ఇలాగా నీకు అవకాశం వచ్చింది, నీ సామర్థ్యాన్ని ప్రూవ్ చేసుకున్నావు, మంచి రిజల్ట్ వచ్చింది కాబట్టి నువ్వు దేవుడు లేవంటున్నావు. మరి నేను అలాగేనలా, నాకు సామర్థ్యం ఉంది, నాకు అవకాశాలు రావట్లేదు, నేను ఎదగట్లేదు, ఇలాగే ఉండిపోతున్నాను అని నేను ద్వేషించమంటావే ఏంటి దేవుణ్ణి? ఊరికి అహంకారం మాట్లాడి ఏదో పొడి చేస్తున్నామని చెప్పేసి అనుకోకండి. నిన్ను ఎవడు అడిగాడు ఇక్కడ? మిమ్మల్ని ఎవరైనా ఇప్పుడు నేను చెప్పిన లిస్టులో ఎవరైనా అడిగారు మిమ్మల్ని దేవుడు నమ్ముతున్నారా, నమ్మట్లేదా, దేవుడు నమ్ముకోవడం వల్ల మీరు ఎట్లా సాధించగలిగినారా, నమ్మకపోవడం వల్ల సాధించగలిగినారా, ఎవడు అడిగారు మిమ్మల్ని? ఒకటైతే వాస్తవం, మీరు ఎలా సక్సెస్ అవుతున్నారంటే, మన వేదాలు ఏం చెప్తున్నాయంటే, నువ్వు దేన్ని ద్వేషించొద్దు, దేన్ని ప్రేమించొద్దు, ఈశ్వరుడు నీకు ఇచ్చిన పనిని 100% ఎఫర్ట్స్ పెట్టి నీ పని చేయి, నీ ఎఫర్ట్స్ నువ్వు పెట్టి నువ్వు పని చేసి పెట్టు, రిజల్ట్ గురించి నాకు వదిలేసి నేను చూసుకుంటానని వేదాలు చెప్తున్నా. నువ్వు నమ్మడానికి కాదు, నిన్ను నమ్మించడానికి కాదు ఈ సోదని చెప్తున్నాను. మేము నమ్ముతున్నాం, నమ్మే వాళ్ళ గురించి చెప్తున్నాను. నేను డెఫినెట్గా ఇలా సక్సెస్ అవ్వడానికి ఈ ఫార్ములాలో ఎక్కడైనా వేదాల్లో నువ్వు పూజలు చేస్తేనే సక్సెస్ చేస్తాను, నువ్వు పూజలు చేస్తేనే నీకు అవకాశాలు ఇస్తాను, నువ్వు పూజలు చేస్తేనే నీకు సామర్థ్యం ఇస్తాను ఎక్కడ చెప్పలేదు వేదాల్లో. మా ధర్మంలో అయితే ఎక్కడ చెప్పలేదు. మరి వేరే ధర్మంలో ఏమైనా చెప్పారో నాకు తెలియదు, కానీ మా ధర్మంలో అయితే చెప్పలేదు. కానీ ఒకటైతే చెప్పారు, నీకు సామర్థ్యం ఉంది, నువ్వు 100% ఎఫర్ట్స్ పెడుతున్నావు, డెఫినెట్గా నీ ఎఫర్ట్స్లో నిజాయితీ ఉంటే డెఫినెట్గా బెస్ట్ రిజల్ట్ వస్తుంది. అంతేగాని మా ధర్మం మీద ద్వేషంతో, మా ధర్మం మీద మా నమ్మకాల మీద ద్వేషం పెట్టుకొని మా నమ్మకాలతోనే నువ్వు సినిమాలు తీసి, మా నమ్మకాలపైన సినిమాలు తీసి డబ్బులు తీసి సంపాదిస్తున్నావు. ఎవడు చేయట్లేదు ఇక్కడ. ఇప్పుడు నేను చెప్పిన లిస్టులో మొత్తం అందరూ దేవుడి గురించి సినిమాలు తీసిన వాళ్ళే, దైవత్వం నమ్మినట్టుగా సినిమాలు క్రియేట్ చేసిన వాళ్ళే కదా. ఈ గొడవ అంతా ఎందుకు? మిమ్మల్ని ఎవరి అడిగి ఇక్కడ మీ పని మీరు చేసుకోండి కామ్గా.
ఎక్కడ చెప్పారు మీకు పూజలు చేస్తేనే, దేవుని నమ్మితేనే రిజల్ట్స్ వస్తాయని? అలా ఏం లేదు. నీ సామర్థ్యం ఉంది. నీ సామర్థ్యాన్ని, నీ ప్రయత్నం నువ్వు చెయ్యి. అవకాశం నీకు ఇచ్చాడు దేవుడు. నీ ప్రయత్నం నువ్వు చెయ్యి. అవుతుందా పోతుందా దైవ నిర్ణయం అది. థ్యాంక్ యూ.